ఏ ఊరండి? వెంకటాపురం. అరటి ఎన్ని ఎకరాలు వేసారు? ఇది వచ్చి 4 ఎకరాలు ఉంది సార్. ఇది 4 ఎకరాలు. ఎప్పుడు నాటారు ఇది? మార్చి 8వ తారీఖు నాటింది. మార్చి 8. నాటిన తర్వాత మన గంగోత్రి ప్రొడక్ట్స్ ఏమేమి వాడారు? గంగోత్రి ప్రొడక్ట్స్ వచ్చి స్టార్టింగ్ లో వచ్చి లీగోల్డ్ వాడినాయి సార్. లిక్విడ్ ఫస్ట్ స్టార్టింగ్ లిక్విడ్ వాడినాయి. ఎకరానికి ఎంత వాడారు? ఎకరాకి వచ్చి 1 లీటర్ లెక్కన వాడినాయి. 1 లీటర్ ఎక్కడ వాడారు? ఈ 4 ఎకరాలకు 4 లీటర్లు వాడినాయి. ఎట్లా డ్రిప్ లో కడిపేశారా లేకపోతే డ్రిప్ లో? లీగోల్డ్ వాడిన తర్వాత మీకు ఏమైనా రిజల్ట్ ఎట్లా అనిపించింది? రిజల్ట్ చెట్టు బాగా ఎదుగుదల ఉంది సార్. ఏమైనా మొదులు పెరగటము? మొదుగులు బాగా పెరగడం ప్లస్ నీకు హైట్ కూడా బాగా డెవలప్ అయింది సార్. వేరే వ్యవస్థ బాగా పెరిగింది. తర్వాత ఏం వాడారు మన ప్రోడక్ట్ లో? లీగోల్డ్ తర్వాత 990 వాడినాయి సార్. డ్రిప్ లో వాడారు. ఎకరానికి కేజీ లెక్కన? ఎకరాకి వచ్చి 3 kgs లెక్కన ప్లస్ లీగోల్డ్ కాంబినేషన్. ఓకే. తర్వాత ఇది మన ఏం వాడారు? బల్క్ ఫర్టిలైజర్స్ వచ్చి కాంప్లెక్స్ సార్. మన కాంప్లెక్స్ సిఎంఎస్ యాడ్ చేస్తాం. సిఎంఎస్ ఎంత వాడారు ఎకరానికి? ఎకరాకి వచ్చి 4 బ్యాగులు లెక్క. 4 ఎకరాలకు 16 బ్యాగులు. ఓకే. తర్వాత వచ్చి భూ సుధార అని జింక్. ఓకే. అది ఎకరాకి వచ్చి 20 kg లెక్కన వేసాం సార్. ఓకే, గుడ్. ఆ తర్వాత వచ్చి మనకు నీమ్రాజా వేప్ చెక్క వాడినాయి సార్. ఎకరాకి వచ్చి 4 బ్యాగులు లెక్కన వాడినాయి సార్. ఇది వాడారు. పొటాషియం వాడారు. అమూల్య పొటాష్ వాడినాయి సార్. ఎకరాకి వచ్చి 4 నుంచి 5 బ్యాగులు సార్. 4 బ్యాగులు 16 బ్యాగులు వాడినాం. సరే, ఓవరాల్ గా అన్ని ప్రోడక్ట్లు కూడా అంటే భూమిలో వేసే ఇది ప్లస్ లీగోల్డ్ లిక్విడ్ ప్లస్ డ్రిప్ ఎరువులు కూడా అన్ని గంగోత్రి ఫర్టిలైజర్స్ వాడుతున్నారు. అన్ని వాడిన తర్వాత మీకు మన ప్రోడక్ట్ యొక్క పనితనం ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? రిజల్ట్ అయితే బాగుంది సార్. గంగోత్రి ప్రొడక్ట్స్ బాగున్నాయి సార్. స్టెమ్ బాగుంది సార్. గత్తు సైజు అది దాన్ని గట్టు అంటారు కదా. స్టెమ్ బాగా సైజ్ బాగా వస్తుంది సార్. గుడ్. అందులో మనకి 02-34 కూడా డ్రిప్ బ్యాగ్ కూడా వాడినాం మనం గంగోత్రి కంపెనీ. ఈ ప్రొడక్ట్ లన్నీ వాడిన తర్వాత మీకు మొక్క బాగా అంటే మొదలు బాగా పెరగటము, బాగా మామూలుగా మొక్క ఎత్తుగా పెరగటం వల్ల బాగా డెవలప్మెంట్, గెలలు బాగా వస్తాయి అనుకుంటున్నారా? సైజ్ మీరు? సైజ్ బాగా వస్తాయి. ఇదే లెక్కన వచ్చి ఎకరానికి ఎన్ని టన్నులు రావచ్చు అనుకుంటారు మీరు? లాస్ట్ ఇయర్ అయితే 25 వచ్చింది సార్. ఇప్పుడు 30+ అనుకుంటున్నాం. 30 టన్స్ అయితే గ్యారంటీగా వస్తుంది. సో ఈ ఫలితం చూసిన తర్వాత, మన ఉత్పత్తుల యొక్క ఫలితం చూసిన తర్వాత మన ప్రోడక్ట్ లో మిగతా రైతులు కూడా వాడమని సలహా ఇస్తారా మీరు? వాడచ్చు, సలహా ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంది. ఓకే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు సార్, డౌటే లేదు. సో ఒక రైతుగా మీరు మన ప్రోడక్ట్ లను వాడిన తర్వాత మంచి పంట బాగుంది కాబట్టి ప్లస్ దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది ఆశిస్తాను కాబట్టి మళ్ళీ ఒక 1.5 month తర్వాత మీకు క్లియర్ గా తెలుస్తుంది ఎన్ని గెలలు వస్తాయి, ఆ గెల వెయిట్ ఎంత వస్తుంది. 1 month తర్వాత మనకి గెలలు స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఇంకా క్లారిటీగా వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకా దిగుబడి మీరు 30 టన్నులకి తగ్గదు కాబట్టి. ఓకే, మీరందరూ పక్క తోటి రైతులు కూడా వాడమని సలహా ఇస్తారు. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. అదే సంధించి మీతో పాటు మీ పక్క రైతులు కూడా బాగా ఉండాలని మీరు కోరుకుంటున్న మంచి మనసుకు అభినందనలు తెలుపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.